నేను మీ పట్ర వీరప్రసాద్. మొన్న తెలంగాణలో జరిగిన ఆ, తెలంగాణ గద్దర్ అవార్డు 2026లో జరిగింది. దాంట్లో వచ్చి మన చిరంజీవి గారు ఆంధ్రాని వీక్నెస్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ తెలుగు ఇండస్ట్రీ అంతా ఒకటే, కానీ ఈ మాటలు మాట్లాడడము మంచిది కాదు. ఆంధ్ర వీక్నెస్ అంట. ఎందుకు ఎందుకు వీక్నెస్ చెప్పండి? దానికి మినిస్టర్ దుర్గేష్ సార్ గారు చెప్పినారు. ఇంకా తెలంగాణలో కాదు, అమరావతిలో ఈ సినిమాది అనేది పెట్టాము అని చెప్పేసినాడు ఆల్రెడీ. మాకు తెలంగాణకి ఎటువంటి సంబంధము లేదు, డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పేసినాడు. అంతెందుకు, ఇది చంద్రబాబును కూడా చెప్పినారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ వచ్చి తెలంగాణకి సపోర్ట్ చేయాలంట. ఎట్లయితుంది? ఆల్రెడీ హైదరాబాద్ని ఎట్లా లాక్కుండేసినారు. ఎట్లయితుంది? ఎట్లా చేద్దామని ఆంధ్ర ప్రజలంతా తిక్కనా కొడుకులు, వాళ్ళేమో వాళ్ళ దానికి మనం సపోర్ట్ చేయాలంట. ఇది చిరంజీవి గారు చెప్తాండే. ఇది ఎందుకంటే ఇట్లాంటివి చెప్పడం చాలా బ్యాడ్. ఎందుకు ఇట్లాంటి మాటలతో అవసరమా? ఆంధ్ర ఇంకో కొద్ది రోజులు పోతే దాని సత్తా ఏంటో చూపించుకుంటుంది. ఎందుకంటే ఆంధ్రాలో ఎంత పొలిటీషియన్ ఉన్నా వాళ్ళు మేమంతా ఒకటైపోతాం ఆంధ్ర వాళ్ళు. తెలంగాణ వాళ్ళు ఇట్లా మాట్లాడడం అంత మంచిది కాదు. చిరంజీవి ఇంతగా అనడము చాలా ఇబ్బందిగా ఉంది. తెలంగాణ వాళ్ళు ఈ మాట అనడము కష్టం. సినిమా థియేటర్లో తెలంగాణ అనేది వాళ్ళకి తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ అని వాళ్ళు పెట్టుకుండేసినాడు ఆల్రెడీ. మన ఆంధ్ర వాళ్ళకి ఏముందని అని అంటున్నారు. వీక్నెస్ అంట మన ఆంధ్ర. ఎందుకు ఇది? ఆంధ్రాలో ఉండే పొలిటీషియన్స్ అయినా కానీ ఇది వినల్లా. ఎందుకంటే మనమంతా చీప్ నా కొడుకుమా. ఆంధ్ర అంటే మనకి బుద్ధి రావాల. మనం ఏదైనా డెవలప్మెంట్ చేసుకుంటే ఆంధ్రాకి అవసరము, మనం కూడా ఎదుగుతాం. మన దగ్గర ఏంది నానా పైసా లేక, మనం క్యాపిటల్ సిటీ లేక, మనం ఏంది లేక గ్లోబల్ స్టేజ్ లో మనకి లేకుండా వాళ్ళు తెలంగాణ వాళ్ళు చూస్తే ఒక రాజకీయంగా వాడేమి లోఫర్ నా కొడుకు, వీడేమి అంటే మనం అంత తిక్కనా కొడుకులు ఆంధ్ర వాళ్ళు. చెప్పండి, టాలీవుడ్ అయితే తెలుగు రాష్ట్రాలకు ఉండొచ్చు, బట్ కానీ ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ లేకుండా చేసేసారు. ఇప్పుడు చూస్తే ఏడుస్తున్నారు. ఇప్పుడు కూడా వీక్నెస్ చేయాలని ఆంధ్రాలో ఏదైనా అది జగన్ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఎవరిదన్నా కానీ డెవలప్మెంట్ చేస్తుంటే కుళ్ళుకు తట్టుకోలేక వస్తున్నారు. ఎందుకంటే ఆంధ్ర ఇప్పుడు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా అభివృద్ధి అయ్యే రంగంలో ఖచ్చితంగా అవుతుంది. మనమంతా ఒకటే, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు సక్రమంగా ఉన్నాయా? ఇది యా రాజకీయమైనా కానీ చూసుకోవాలా. వాళ్ళు పక్క రాష్ట్రం అని మనల్ని వీక్నెస్ అంట. మన స్టేట్ ఎందుకు వీక్నెస్ చెప్పండి? ఏమంటే రాజకీయం ఉంది, కానీ దాన్ని తగ్గట్టుగా కంట్రోల్ చేసుకొని అభివృద్ధి చేసుకుంటే మళ్ళీ రాజకీయం ఎంతనే పెట్టుకో, దానికి ఒక విలువ ఉంటుంది ఆంధ్ర వాళ్ళకి. అంతగా మాట్లాడేది అవన్నీ పద్ధతే కాదు. దీనికి మినిస్టర్ కూడా చాలా కౌంటింగ్ కూడా ఇచ్చేసింది ఆల్రెడీ. ఆంధ్ర అంటే అంత చులక మంచినేస్తారు ఎందుకు? రీజన్ చెప్పండి. ఫ్యూచర్ కి తెలంగాణకు ఉందే, మరి ఆంధ్రాకు ఉందే అని చెప్తే ఎవరన్నా? ఆంధ్రాకే ఉంటుంది. మీరు ఎన్ని చెప్పినా కానీ ఈ పొద్దు బ్యాక్ బోన్ ఆఫ్ రైస్ ఆఫ్ ఆంధ్ర. తెలంగాణ వాళ్ళు ఇట్లా మాట్లాడడం, సీఎం రేవంత్ రెడ్డి ముందరే ఈ మాటలు మాట్లాడుతున్నారు. చిరంజీవి మాట్లాడేది చాలా తప్పు. ఇట్లా మాట్లాడడం వల్ల చాలా డేంజర్ కూడా. ఎందుకంటే ఓ చంద్రబాబు నాయుడు కానీ, ఒక జగన్మోహన్ రెడ్డి సారు కానీ, వీళ్ళందరూ కానీ ఉన్నారు, కానీ వాళ్ళు ఏనాడు మాట్లాడలా. ఎందుకంటే అంత బ్లేమ్ చేయలే స్టేట్ ని. ఎంత గందరగోళం వాళ్ళ మధ్యలో చంద్రబాబు నాయుడు సార్ కానీ, జగన్మోహన్ రెడ్డి సార్ వాళ్ళు ఎంత కొట్లాడుకున్నా కానీ ఒక స్టేట్ అనేది గబ్బు పట్టేయాలని చూడాల. వాళ్ళకి ఏం సినిమా థియేటర్లు లెక్కలు వస్తాయని తెలంగాణ రైడ్ చేయాలంటే ఆంధ్ర వాళ్ళు ఎవరైనా కానీ పొలిటీషియన్స్ ఏంటి చేస్తారు? ఏం పట్టిందని చేస్తారు చెప్పండి? మీరే చెప్పండి.
ఎందుకు చేస్తారు? చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు చేయాలని చెప్పు? ఆంధ్ర యా రాష్ట్రం మీద ఆధారపడి బతకలా. దానంతట దాన్ని ఎదుగుతుంది. ఎదుగే టైంలో దాన్ని ఇది చేయడం మంచిది కాదు. సీఎం రేవంత్ రెడ్డి ముందర కూడా ఇదే మాట మాట్లాడతారు. ఏంటికి అవసరమా ఇవన్నీ? అవసరమా చెప్పండి? అంత తక్కువ అంచనేసి చూసేదానికి ఎందుకు? ఆంధ్ర అంత లోఫర్ స్టేట్ అనుకుంటున్నారా మీరు? ఎవరైనా సరే తెలుగు ఇండస్ట్రీలో కానీ ఆంధ్రాని ఈ మాదిరిగా అంటే ఆంధ్ర ప్రజలు మాత్రం ఊరికి వదిలిపెట్టరు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణనే ఇది ఇంతగా చేస్తుంది. అంటే వాళ్ళు గద్దరు పెట్టుకొని అవార్డ్స్ అందుకుంటే ఆంధ్ర వాళ్ళకు వద్దా ఇది? చంద్రబాబు నాయుడు సార్ గారి, జగన్మోహన్ రెడ్డి సార్ గాని వాళ్ళందరూ రెస్పాన్స్ కావాలి కనబడి అవుతారు. అందుకే కదా మినిస్టర్ దుర్గేష్ గారు రైజ్ అయింది. ప్రభుత్వాలు మామూలుగా జరుగుతాయి కానీ ఆంధ్రాని బ్లేమ్ చేయకూడదు. అది ఇప్పుడు దేశానికి వెన్నెముకదే. ఎంత డెవలప్మెంట్ ఉన్నా లేకపోయినా కానీ అది చేస్తాండే పని మంచి కరెక్ట్ కదా. కూడు తిన్నాక ఈడ పుట్టి ఆడ మాట్లాడేది కాదు. ఆంధ్రాలో పుట్టిన వాళ్ళే ఆడవి మాట్లాడి రాష్ట్రాన్ని గబ్బు పట్టిస్తే ఎందుకు చెప్పండి? ఓ రాష్ట్రానికి పోయినా రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకోవాలా. దానికి పొద్దు సొంత ఇల్లు లేదని అమరావతి ఆంధ్రప్రదేశ్ సొంత ఇల్లు లేదని ఇంతమంది అంటారు. సొంత ఇల్లు వచ్చినాక ఏ ఊరు చంద్రబాబు రానిస్తాడా ఆంధ్రాలోకి? లేకపోతే జగన్మోహన్ రెడ్డి సార్ వాళ్ళు వీళ్ళందరూ రానిస్తారనుకుంటున్నారా మినిస్టర్లు? ఆంధ్ర వాళ్ళు ఒక్కరు కూడా రానిరు డెవలప్మెంట్ అయితే. ఇది పక్క రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే మొన్న ఫిలింలో జరిగిన దానికి నేనేం కాదనలా. ఇంత దౌర్జన్యంగా మాట్లాడితే, ఒక స్టేట్ని వీక్నెస్ చేసి మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? మీరు చెప్పండి. అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఫ్యూచర్లో ఏమిటి పనికి రాకూడదని మాట్లాడుతున్నారు తెలంగాణలో. అది గద్దరు అవార్డ్స్లో కొంతమంది సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్లో ఇట్లా మాట్లాడడము ఎంతవరకు కరెక్ట్ కాదు. ఒక స్టేట్ని వీక్నెస్ చేసి మాట్లాడితే ఆంధ్రాలో ఎవరే కానీ వదిలిపెట్టరు. ఇది 100% సినిమా థియేటర్స్ కానీ తెలంగాణలో ఉంటాయి అనుకోవచ్చు. ఆంధ్ర గురించి తెలియనోడికి ఇవే మాట్లాడతారు. ఆడ పుట్టి ఈ గడ్డలో పుట్టి ఆడవి ఆ మాటలు మాట్లాడతారు. ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి? ఆంధ్ర ప్రజలు చూస్తుంది. 4 రాష్ట్రాల్లో కూడా ఈ పొద్దుటికి కూడా గమ్మున ఉన్నది అని అంటే ఎంత ధైర్యం అని అనుకుంటున్నారంటే దాని వీక్నెస్ కాదు అది. ఏమి తెలంగాణ మాదిరి ఏమి ఒకటే హైదరాబాద్ని డెవలప్మెంట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? వైజాగ్ని చేస్తున్నారు, అమరావతిని చేస్తున్నారు, తిరుపతిని చేస్తున్నారు, పోర్ట్ సిటీలు చేస్తున్నారు, ఎయిర్పోర్ట్లు చేస్తున్నారు, ప్రాజెక్టులు చేస్తున్నారు వాటర్ రిసోర్స్ కోసం. ఇంత చేస్తాండి కొద్ది ఏం వాళ్ళ మాదిరి ఏమన్నా సింగిల్గా ఏమన్నా మేము ఉన్నామా? అదేమన్నా చిరంజీవి సార్ వాళ్ళకి వీళ్ళకి ఎవరికి తెలియదా? ఇంత జరుగుతుంటే కూడా ఏదైనా ఇల్లు కట్టడానికైనా కానీ సంవత్సరాలు పడుతుంది. అది ఏ పార్టీ అయినా కానీ వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ ఏదన్నా కానీ టైం పడుతుంది. టైం పట్టదని నేను ఎప్పుడు అనలా. ఏడైనా టైం పడుతుంది యాదానికైనా. దానికంటూ ఖచ్చితంగా టైం పడుతుంది. నువ్వు అనుకుంటాను ఇట్లా బిల్డింగ్లు వేసిపోయాక ఇది కాదు. దాని టైం పడుతుంది, దానికి వస్తుంది. మీరు అన్ని మాటలకి కూడా మీకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే తెలంగాణ అని మీరు పెద్ద ఇది చేసుకుంటున్నారు కదా. మేము లాక్కుండేసి మీరు 2014లో అని మీరు పాటు పాడి ఉండొచ్చు. మీరు ఒకదాన్ని లాక్కుండొచ్చు. ఇంకా ఫ్యూచర్లో ఎవడు యానా కొడుకు వచ్చినా కానీ లాగలేరు 100% ఇది. ఎందుకు చెప్తానంటే రాష్ట్రము అనేది ఒక రాష్ట్రాన్ని కానీ ఒక దేశంలో ఉన్నాక అనకూడదు, బ్లేమ్ చేయకూడదు ప్లీజ్. ఎందుకంటే ఈ పొద్దు మీరు ఇంతగా మాట్లాడుతున్నారు. అది కూడి పెడతాను తెలిసిన ఆంధ్ర అనేది. దాన్ని మీరు ఇంతగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయమైనా కానీ ఏ పొలిటీషియన్స్ అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు,
వీళ్ళంతా ముందు ఆంధ్ర కోసం ఎంత చేసినారో తెలుసు, ఎంతగా కృషి చేసినారో కూడా తెలుసు. మీరు ఈ పొద్దు ఇంత వీక్నెస్ చేస్తే ఎవడన్నా కానీ ఒప్పుకుంటారు చెప్పండి? మీరు చెప్పండి, మీరే చెప్పండి. అసలుకి తెలంగాణ వాళ్ళు మీ అవార్డుల కోసము ఆంధ్రప్రదేశ్ని ఇంత వీక్నెస్ చేయడం అనేది చాలా కష్టం. కూడిదిని నా కొడుకైతే ఈ మాటలు మాట్లాడరు ఎవరైనా కానీ. మీరు డబ్బుల కోసము, సినిమాల ఇండస్ట్రీ కోసము ఆడ తెలంగాణలో పెట్టుకొని వీళ్ళంతా సినిమా వాళ్ళంతా మేము మాకు ఆడ పెట్టండి, ఆంధ్రప్రదేశ్ వీక్, మళ్ళా చంద్రబాబు నాయుడు సార్ని, జగన్మోహన్ రెడ్డి సార్ని వీళ్ళని అడుగుదాము, అడిగి తెలంగాణ రైట్ చేసుకుందాము, ఆంధ్రప్రదేశ్ని వీక్నెస్ చేద్దామని అంటే ఆంధ్ర ప్రజలు గమ్మునుండ్రు. ఆ సార్ వాళ్ళు, మినిస్టర్స్, మాజీ సీఎంలు కానీ ఎవరన్నా కానీ, మా ఆంధ్రాలో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ఏంటికి చేస్తారు చెప్తాను? మీరు చెప్పండి. టెల్ మీ ఎనీ వన్ క్వశ్చన్స్ ప్లీజ్. ఇది ఎందుకంటే అందరూ వినాల్సిన వీడియో. నేను ఎందుకు చెప్తానంటే, ఏం ఆషామాషి అనుకుంటున్నారా? ఏమన్నా ఒక స్టేట్ అభివృద్ధి కావడానికి కూడా టైం పడుతుంది. మీరు అనే మాటలకి మేము పట్టించుకోమేడా. ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా ఏదైనా అంటే ఇన్ని రాష్ట్రాల్లో డెవలప్మెంట్ అయినా ఇది కాలేదని మీరు అనుకోవచ్చు, బట్ కానీ ఫ్యూచర్ దానికే ఉంది. మీరు ఎంత మంచిగా మాట్లాడితే అంత మంచిగా ఇస్తారు. మీ సినిమాలు మీ దగ్గర పెట్టుకోండి, మా స్టేట్లో కూడా డెవలప్మెంట్ అయితే మేము ఎందుకు గమ్మునుండేది అనేది మాకు తెలుసు. ఇట్లా దౌర్జన్యంగా మాట్లాడడం మంచిది కాదు. ఇండియాలో పుట్టిన వాళ్ళు వేరే రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికి పోయినా మనము రెస్పెక్ట్ ఇస్తాము. వాళ్ళు అట్లా కాదు, అంటే వీక్నెస్ అంట. వీక్నెస్ ఎవరికి భయ్? నీ వీక్నెస్ నీ తాను పెట్టుకో, మా స్టేట్లో పనికిరాలేదు ఫ్యూచర్లో. ఎందుకంటే ఇప్పుడు ఏది ఉండకపోవచ్చు, మీరు ఇప్పుడు బాగుపడచ్చు. మీకు ఆల్రెడీ తెలంగాణకి హైదరాబాద్ ఉంది కాబట్టి మీరు బాగుపడుతున్నారు. మా సొమ్ము 2014లో కొట్టి హైదరాబాద్ లాగేసి ఇప్పుడు మాకు అన్ని ఇన్ని పోర్ట్లు కానీ ఏదైనా కానీ విషయంలో ఎక్స్పోర్ట్లు కానీ మాకు సీ పోర్ట్స్ ఉన్నాయి. మీకు ఏమున్నాయని మీరు మాట్లాడుతాను చెప్పండి? మా మీద ఆధారపడాల్సిందే కదా. కానీ మేము ఏంటికి ఇస్తాం చెప్పు? మా రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ, టీడీపీ నేతలు ఎవరే కానీ పట్టించుకోరు. అది గుర్తు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు సార్ కూడా వచ్చినా కానీ వచ్చి చూసుకొని వచ్చేస్తాడు, కానీ ఆడేమి ఇన్వెస్ట్మెంట్లు అనేది ఫ్యూచర్ లో ఉన్న కూడా ఉండవు. రాష్ట్రం మళ్ళా కలసలన్నా కానీ కలసను కూడా కలసదు. ఇది 100% గ్యారంటీ. ఇది ఎందుకంటే మా స్టేట్ లో ఎవరైనా కానీ, అది టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, ఇన్నా కానీ మేమైతే అయ్యే పని కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు మమ్మల్ని మోసం చేసి ఇది చేసిన వాళ్ళు తప్ప ఆడ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పుకుంటాం గొప్పలో. మాకి ఆంధ్రప్రదేశ్ గొప్ప ఇది వీక్నెస్ ఉంది, అది కూడా కొంచెం ఇది చేయండి. అందుకే దుర్గేష్ మినిస్టర్ సార్ కూడా ఇదే చెప్పింది. ఎవరైనా మాట్లాడతారు ఇట్లా. మీరు మాట్లాడేది ఎంతవరకు మంచిది కాదు. ఎందుకంటే ఆ స్టేట్ లో కూడా ఇట్లా మాట్లాడితే వాళ్ళు రాలిపోతేస్తారు. ఫస్ట్ ఒక స్టేట్ అంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మీరు డెవలప్ లేదని ఒకదాన్ని మీరు ఇండియాలో ఒక స్టేట్ని పట్టుకొని మీరు వేలాడితే ఆ స్టేట్కి ఉండేది కూడా ఇంకా పెరుగుతుంది, రైజ్ అవుతుంది. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇది పక్క రాసి పెట్టుకోండి. ఎప్పటికైనా కానీ ఆంధ్ర అనేది మీరు అంతగా ఇది చేస్తున్నారు కదా, చేయండి. ఎన్ని రోజులు చేస్తారు? ఎందుకు రీజన్ లేకుండా మీరు అన్ని మాట్లాడడానికి కష్టం. మీ డిగ్నిటీ మీ తాను ఉంటుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్ అని వీడిందని సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు సార్ ఎంత విజన్ ఉంది, జగన్మోహన్ రెడ్డి సార్ ఎంత విజన్ ఉంది చెప్పండి. ఒకరు కూడా నోరెత్తలేరు. ఎందుకంటే మమ్మల్ని మీరు సినిమాలు తెలంగాణ గద్దరు 2026 అని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆంధ్రని వీక్నెస్ చేసుకోండి, ఏం కాదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను ఎందుకు చెప్తానంటే అంతే.